ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుకుంటూ జనసేన శ్రేణులు హోమాలు, అభిషేకాలు చేపట్టాయి. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ మహాపుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా కుకుటేశ్వర దేవస్థానంలో భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు జరిగాయి. జనసేన ముఖ్య నేతలు మరియు కార్యకర్తలు ఈ హోమాల్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పేరిట పాదగయ క్షేత్రంలో మృత్యుంజయ హోమం, చండీ హోమం మరియు రుద్రాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు మరియు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, 5 మ్యాన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, బోదిరి కిషోర్, అలాగే పిఠాపురం జనసేన పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి హాజరయ్యారు. తొలుత స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్న నేతలు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని రాష్ట్రాభివృద్ధిలో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించాలని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో ఈవో ఆర్ సౌజన్య సమక్షంలో పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిగాయి. లక్షలాది మందికి ఆదర్శమూర్తి అయిన పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స నుండి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవకు అంకితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వీర మహిళలు మరియు జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొని తమ అభిమాన నాయకుడి కోసం ప్రార్థనలు చేశారు. ఉపాత్త దురితక్షయ ద్వారా ఎలా జరగండి సంపూర్ణ శరీర ఆరోగ్య సిద్ధ్యర్థం దీర్ఘాయుప్రాప్త్యర్థం యథాశక్తి అభిషేకం కరిష్యే. పూజార్థం మదర్థం భవంతః కుర్వంతు కృతోస్మి కరిష్యామి యథా జ్ఞానతః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే అనుగ్రహపూర్వక ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. గోవిందాయ నమః. కృష్ణాయ నమః. ప్రచోదనాయ నమః. విక్రమాయ నమః. నారాయణ నమః. శ్రీధరాయ నమః. పద్మనాభాయ నమః. రామవరాయ నమః. శంకరాయ నమః. వాసుదేవాయ నమః. అన్నదాయ నమః. పురుషోత్తమాయ నమః. గోవిందాయ నమః. ఇంటికాడ దగ్గరలోనే
శాసనసభ్యులైనటువంటి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం ఇబ్బందిగా ఉండడం వల్ల ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఉప్పుటేశ్వర స్వామి పురోహితమ్మ అమ్మవార్ల యొక్క ఆలయం వద్ద ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం మెరుగుపడాలి, ఈ రాష్ట్ర ప్రజలకి మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా ఆ భగవంతుడు నిండు ఆయుష్ ప్రసాదించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ పురోహితులు ఆధ్వర్యంలో ఈరోజు ఆయుష్ హోమం, అలాగే మృత్యుంజయ హోమం, అలాగే మహాశౌర్యయాగం అంటే ఆ సూర్యనారాయణ మూర్తిని, ఆ ఆదిత్యుడిని పవన్ కళ్యాణ్ గారికి నిండు ఆయుష్ ప్రసాదించాలని ఈరోజు ఇక్కడ హోమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ హోమాలు చేయడానికి కారణం మరి మొన్న శుక్రవారం నాడు వారు అధికారులతో ఈ రాష్ట్ర పరిస్థితులపై సమీక్ష జరిపే సమయంలో కొద్దిగా అస్వస్థతకు గురవునప్పుడు శనివారం నాడు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ వారు స్కానింగ్ చేసి కొన్ని పరీక్షలు చేసి శస్త్రచికిత్స చేయాలని వైద్యుల సూచన మేరకు మరి పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది. మరి వారి మీద ఆధారపడి కోట్ల మంది జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, మాలాంటి కార్యకర్తలు కానీ వారి మీద ఆధారపడి ఉండడమే కాకుండా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, అలాగే జాతీయ స్థాయిలో రాజకీయాలను నడపగలిగినటువంటి సేవ చేయ ఆయన ఆరోగ్యాన్ని బాగుండాలి అనే దిశగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుళ్లలోని కూడా పూజలు జరుపుకున్న సందర్భంలో ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఈ కుక్కటేశ్వర స్వామి ఆలయంలో మృత్యుంజయ హోమం దగ్గర నుంచి ఆయుష్ హోమం అన్నీ కూడా సూర్య భగవానుడికి అన్నింటినీ కూడా యాగాల్ని చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మా ప్రెసిడెంట్ కమిటీ మోహన బాబు గారు కావచ్చు, అలాగే ఓదూరి కిషోర్ గారు, ఇంకా మండల కమిటీ అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి కోరుకుంటూ, ఎందుచేత ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగుండాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజానికం కోరుకుంటున్నారు అంటే ఈ నియోజకవర్గంలో ఆయన 2 సంవత్సరాల పాలనలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయడం విధానం కావచ్చు. ఈ రోజున పిఠాపురంలో ఎక్కడ చూసినా అభివృద్ధి 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 ఇంత అభివృద్ధిని 600 కోట్ల రూపాయలతోటి మొట్టమొదట 2 సంవత్సరాల్లోనే చేసినటువంటి ఘనత ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఏదైతే ఆయన శాఖ ఉందో ఆ శాఖని మరింత వన్నె తెచ్చే విధంగా ఈ రాష్ట్రంలో సుపరిపాలన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నటువంటి ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన 10 కాలాల పాటు ఈ రాష్ట్ర ప్రజానికే కాకుండా ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధికి తోడ్పడేలాగా ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇంతమంది ఆయన ఆరోగ్యం పట్ల ఆలోచన చేస్తున్నారు అంటే ఆయన చేసే విధానం, ఆయన నిజంగా ఒక సినిమా యాక్టర్గా ఆయనకి కావలసినంత సంపాదన ఉన్నా కూడా ప్రజల కోసం వచ్చి ఈ రోజున నేనున్నాను అని చెప్పేసి ఈ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను చెప్తా ఉన్నాను. మేమందరం కూడా శాసనసభ్యులుగా చేశాం. శాసనసభ్యులుగా నేను 2 పర్యాయాలు శాసనసభ్యులుగా చేశాను, కానీ ఇంకా కొంతమంది శాసనసభ్యులుగా చేశాను. కానీ మేమెవ్వరూ చేయలేనటువంటి విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విధానం మర్చిపోలేము. అటువంటి ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మనందరం కూడా ఆయన ఆరోగ్యం ద్వారా చేసుకుని ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటాం. ఈ ఆయుష్ పూజ కానీ, ఈ యొక్క మృత్యుంజయ హోమం కానీ, ఈ మహాశౌర్యయాగం కానీ ఇది 5 రోజుల పాటు ఇక్కడ పిఠాపురం మహా కుక్టేశ్వర స్వామి ఆలయంలో ఆ పురోహిత అమ్మవారి చెద్దన ఈ యాగం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు నిర్ణయించిన మేరకు మా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కేడర్ అందరూ కూడా ఇక్కడికి హాజరవి వారి ఆరోగ్యం బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేస్తున్నాను. అలాగే జిల్లా అధ్యక్షుడిగా నేను జిల్లాలో ఉన్నటువంటి జన సైనికులకు కానీ,
వివిధ నియోజకవర్గంలోని ఇన్ఛార్జీలకు కానీ నేను కూడా పిలుపునిస్తూ ఉన్నాను. మనందరం కూడా మరి అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో మన అధ్యక్షుల యొక్క ఆరోగ్యం బాగుండాలని అక్కడ కూడా మరి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఇక్కడ కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కేడర్ కూడా ఈ సందర్భంగా పాల్గొన్నారు. నిజంగానే సార్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసింది. ఎందుకంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా పిఠాపురం ఎమ్మెల్యే గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన కూటమి ప్రభుత్వంలో ఎంత పాత్ర వహించారు, మన దేశాభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి ఆయన పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేకించి ఏ విధమైన కృషి చేస్తున్నారు, పిఠాపురాన్ని ఎలా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనుకున్నారు అనేది అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగా ఉందని తెలియగానే జనసైనికులందరూ కూడా తరలిపోయారు. ఆయన ఆరోగ్యం బాగుపడాలని, ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పేసి 5 రోజుల పాటు పాదయ్య పుణ్యక్షేత్రంలో ఆయుష్ హోమాలు, మృత్యుంజయ హోమాలు, రుద్రాభిషేకాలు ఏకదాటిగా చేసేటట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దీనికి మా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జైన సైనికులందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి స్వామివారిని మా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మన పిఠాపురానికి దత్తపుత్రుడిగా ఆ దత్తాత్రేయుడి అనుగ్రహంతో అందరితో కొనియాడబడుతున్న శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన విల్ పవర్ చాలా గొప్పది. ఆయన వైద్యులు చెప్పిన దానికంటే చాలా త్వరితగతిన కోలుకుంటారని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాము. ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మా కోరిక తొందరలోనే నెరవేరాలి. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి మళ్ళీ పిఠాపురం అభివృద్ధికి, మన దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని ఆయన తన రాజకీయ అవసరం అంటే డైలీ ఎలా చేస్తారో అలా రోజువారీ ఆయన కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఆయన చేసుకునేటట్టుగా ఈ పరమశివుడు దత్తాత్రేయుడు పురుహూతిక అమ్మవారు ఆయన ఆశీర్వదించాలని చెప్పేసి ఒక వీర మహిళగా, ఒక జనసేన నాయకుల తరపున, జన సైనికుల తరపున, మన పిఠాపురం 5 మ్యాన్ కమిటీ సభ్యుల తరపున, అందరి తరపున కూడా నేను పేరు పేరున కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు